మీరు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మీరు మానస్తో మాట్లాడలేదు అని కొంతమంది అన్నారు. మానస్ అయితే లేదు, తను నాకు ఇప్పటికీ ఫ్రెండ్ గానే ఉంది, ఎప్పుడు తనంటే చాలా అభిమానం అని నాకు మానస్ చెప్పున్నాడు. నో అండి, అట్లాంటిది ఏం లేదు. నేను మాట్లాడలేదు నిజంగానే బిగ్ బాస్ తర్వాత నేను ఇప్పుడు తనతో. కానీ బిగ్ బాస్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ మానసే. ఎస్ సి ఇది చాలా మందికి డౌట్ అండ్ చాలా మంది కూడా నన్ను బయట అందరూ అడుగుతూ ఉంటారు కాబట్టి ఐ వాంట్ టు గివ్ దట్ క్లారిటీ. నేను బిగ్ బాస్లో ఏదైతే చేశానో దాన్ని అందరూ కూడా నువ్వు ప్లాన్ చేసావా, లేకపోతే ఈస్ దట్ స్క్రిప్టెడ్, నీ ఫీలింగ్స్ జెన్యూన్ అయినా అది ఇది అని అడుగుతున్నాను. నేను బిగ్ బాస్లో ఏదైతే చేశానో సీజన్ 5లో నేను ఒక పర్సన్ మీద ఎమోషన్స్ చూపించడం కానీ అది నా మనసు లోపల నుంచి వచ్చిన ఫీలింగ్స్. ఇఫ్ ఐ లవ్ సమ్వన్, అది హౌస్లోనే కానీ బయటే కానీ ఎక్కడైనా కానీ నేను ప్రేమిస్తే అలానే ఉంటుంది. నాకు అది మాత్రమే తెలుసు. నేను లవ్ అసలు నేను ఏమి కాని వల్లే నేను హేట్ చేయను. లవ్ చేసే వాళ్ళని నేను ఎందుకు హేట్ చేస్తాను? కాబట్టి నేను అక్కడ ఏదైతే ఆ ఫీలింగ్ ఉందో దట్ ఈస్ అ వెరీ జెన్యూన్ ఫీలింగ్. దాని తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ 1-2 షోస్ కూడా మేము కలిసి చేసాం. బట్ ఐల్ సే హాయ్, హిల్ సే హాయ్, దట్స్ ఇట్. ఒక్కోసారి అది కూడా లేదు. ఇప్పుడైతే అసలు టచ్లోనే లేదు. ఆయన ఎక్కడో నేను ఎక్కడో. అలానే బిగ్ బాస్ హౌస్లో మీరు మీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పున్నారు. తన కోసం నా లైఫ్నే ఇచ్చేద్దామని అనుకున్నాను, కానీ తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోను అని చెప్పాడు అని చెప్పేసి. సో అంటే మ్యారేజ్ చేసుకుంటానని బిఫోర్ చెప్పారా మీకు? యా, హీ టోల్డ్ మీ. చెప్పారు. చెప్పిన తర్వాతే కదా చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ అన్ని తీసుకొని అదంతా అయిన తర్వాత తనకి వేరే అమ్మాయితో పెళ్ళి అయిపోయింది. హీ మూవ్డ్ ఆన్, నేను మూవ్ ఆన్ అయిపోయాను. ఆఫ్టర్ బిగ్ బాస్ హీ కలిసాడు నన్ను. కలిసిన తర్వాత నేను చాలా మిస్ అవుతున్నాను, మళ్ళీ వీలైతే అదైతే అంటే ఈ డ్రామా అంతా ఇప్పుడొద్దు. నేను లోలో ఉండేటప్పుడు నువ్వు నాతో లేవు. నేను ఏడ్చి రోడ్ల మీద నీ పిచ్చి కుక్కల వెంట పడినప్పుడు నువ్వు లేవు. ఇప్పుడు ఎందుకు? నేను బిగ్ బాస్లో తగిలిన దెబ్బలు కానీ, నాకు నా పర్సనల్ లైఫ్లో తగిలిన దెబ్బలు కానీ ఇవన్నీ చూసి నేను ఒక రాయిలా అయిపోయానండి. ఎందుకు పింకీ మీ హార్ట్ అంతా బ్రేక్ అయిపోవడానికి రీజన్స్ ఏంటి? ఫేస్ చేశాను వర్ష, చాలా ఫేస్ చేశాను, చాలా మాటలు ఫేస్ చేశాను. నేను తీసుకోలేకపోయాను. చీటింగ్ అనేది నేను ఎప్పటికీ తీసుకోలేను. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, నా రిలేషన్ ఎలా ఉండేదంటే 4 గోడల మధ్య ఓకే, నలుగురిలో లేదు. నలుగురిలో కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే షీఈస్ అ ట్రాన్స్ గర్ల్. ఓమై గాడ్, ట్రాన్స్ గర్ల్తో మాట్లాడితే పరువు పోతుంది. ఓమై గాడ్, ట్రాన్స్ గర్ల్స్ అంటే ఓన్లీ దే ఆర్ డూయింగ్ లైక్ ఓన్లీ సెక్షువల్ థింగ్స్ ఓన్లీ. ఆర్ ఎల్స్ వాళ్ళతో ఉంటే దే లుక్ వెరీ చీప్, దే బిహేవ్ లైక్ వెరీ చీప్. నీ వే ఆఫ్ థింకింగ్ మేబీ నువ్వు చదువుకునేది అంతేనేమో, నీ వే ఆఫ్ థింకింగ్ అంతేనేమో. సో అందుకే నీ మైండ్ అక్కడే ఉండిపోయింది. అంటే మీరు అది చాలా తీసుకోలేకపోయారు ఏంటి? మన ఇంట్లో ఇంతలా ఉండి ఏంటి బయటకి నాకు టీవీ షోస్ ఉండేటప్పుడు ఆ అమ్మాయి ఉంటే నేను చేయనండి అని చెప్పిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు తెలుసా. అలా నేను చాలా టీవీ షోస్ నేను పిలవలేదు. కన్ను పొడిచే ముళ్ళ తీరు మీరుంటే చేయను, నేనుంటే చెప్పారు ఆర్టిస్టులు, కొంతమంది చెప్పారు, మెయిల్ ఆర్టిస్టులు. సినిమాల్లో కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు మీరు అంటే ఈ క్యారెక్టర్ అంటే ప్రియాంక గారు మీరు ట్రాన్స్ కదండి, అంటే లైక్ యువర్ సంథింగ్ కదండి, ఇప్పుడు మిమ్మల్ని జనాలు అంటే ఆడియన్స్ లైక్ అమ్మాయిలాగా మిమ్మల్ని ఎలా చూస్తారు, ప్రియాంక గారు అయితే వద్దులేండి క్యారెక్టర్ వేరే అమ్మాయిల్ని అలా కూడా నేను చాలా చాలా షోస్ పోయినాయి, చాలా సినిమాలు కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది. మరి నీకు ఎలా ఫ్యూచర్లో నువ్వు ఎలా చెయ్యాలి, ఏం చేయాలి అనుకుంటున్నావు ప్రియాంక? నువ్వు ఇన్ని చూసిన తర్వాత చాలా కష్టపడుతున్నాను వర్ష. నేను యూనో నాకు మాట్లాడడానికి కూడా ఇంట్లో ఎవరు ఉండరు. నేనుండేది ఇట్స్ ఎ 3 BHK ఫ్లాట్. ఐ స్టే అలోన్, ఒక్కదాన్నే. మా ఇంటికి మనుషులు కూడా ఎవరు రారు. అప్పుడప్పుడు సిరి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. పొద్దున్న ఎవరో ఒక సర్వెంట్ వచ్చి వెళ్ళిపోతారు. ఈవెన్ నాకు ఒక్కదానికి వంట చేసుకుని కూడా తినబుద్ది కాదు. ఒక్కదాన్ని నేను ఏం చేసుకుంటాను? ఐ కాల్డ్ ఎవ్రీవన్ లైక్ నేను నీకు ఇష్టమైన ఫుడ్ చేస్తాను, ఇవాళ ఇంటికి రా, మన ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం కదా, మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం కదా, రావచ్చు కదా.
ఐ రిక్వెస్ట్ దమ్ ఎవ్రీడే. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నా ఫోన్ చెక్ చేస్తే ఇప్పుడు ఒక 2-3 మెసేజ్ పెట్టినంట, ఒకసారి నైట్కి ఫ్రీ ఉన్నావా, ఇంటికి వస్తావా, వంట చేసుకుందామా, తిందామా, అలా అయిపోయింది. బట్ ఐఎమ్ హ్యాపీ. ఎవరితో కాంట్రవర్సీ లేవు. ఎవరైనా ఏదైనా నన్ను అనుకున్నా సరే నేను వాళ్ళకి ఆన్సర్ కూడా చేయను. బికాజ్ టైం విల్ కమ్, టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ కూడా నీ యొక్క ఇష్టం వల్లే ఇవన్నీ నేను ఎందుకు ఫేస్ చేస్తున్నాను రా, నేను ఇలా ఉండకుండా ఉంటే బాగుండని మీకు అనిపించింది? అనిపించలేదు వర్ష. ఇది నేను చూస్ చేసుకున్న లైఫ్. ఎదుటివాడికి సమస్య అవుతుందంటే అది వాడి ప్రాబ్లం. నేనేం చేశాను? నేనేమి మీ పర్సనల్ లైఫ్లోకి రావట్లేదు, మీ ఇళ్ళల్లోకి రావట్లేదు, నేను మీ పర్సనల్ విషయాల్లోకి వేలు పెట్టట్లేదు. మీరు నా గురించి థింక్ చేస్తున్నారు. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ మీ. మీరు నాకు ఒక క్యారెక్టర్ ఇస్తే ఐ క్యాన్ డూ దట్. నేను చేయగలను, వచ్చేస్తాను, అంతవరకు మాత్రమే. మీరు దాన్ని ఎన్ని విధాలుగా ఆలోచిస్తారనే సంగతి నాకు తెలియదు అసలు. అంతే. లవ్ అని చెప్పి మోసం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమిస్తున్నాను, నువ్వే నా లైఫ్ అని చెప్పి వాళ్ళని మోసం చేసి వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటారు. మీకు నిజంగా ఇఫ్ యూ లైక్ సమ్వన్, ముందు ఒక 1 year పాటు టైం పెట్టండి, ట్రావెల్ చేయండి. మిమ్మల్ని మీరు అర్పించేసుకోకండి సర్వం నీవే ప్రపంచం అని. టేక్ యువర్ ఓన్ టైం, బీ మెచ్యూర్డ్, ఆలోచించండి. తన్ని కరెక్ట్ అంటేనే మీరు తనకు దగ్గర అవ్వండి, లేదు అనుకుంటే జస్ట్ బీ లైక్ ఎ ఫ్రెండ్స్. దట్ ఎస్పెషల్లీ ఈ చీటింగ్ అనేది ఈ మధ్య ఎక్కువగా జరుగుతూ ఉంది. మీకు నిజంగా ఎమోషన్స్ అనేది లేకపోతే మాత్రం వదిలేసేయండి తప్ప ఇంక దాన్ని రకరకాల పేర్లతోని లాగువాకండి అనేది నా ఒపీనియన్. For more videos like this, subscribe Big TV channel.